నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, జూలై మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది సార్? కన్యా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే జూలై మాసంలో రాశ్యాధిపతి దశమంలో ఉంటున్నాడు అండ్ రాశిలో కేతు ఉన్నాడు. సర్వసాధారణంగా వీళ్ళకి ఏంటంటే స్థితి వైరాగ్యంగా ఉంటుంది పరిస్థితి అనేటువంటిది. అంటే ఏదో వైరాగ్య సంబంధంగా ఉండడం, కొంచెం డిస్టర్బ్ అవ్వడం ఇట్లాంటివి ఉంటుంది. బట్ ఏదైనా కొంచెం ఫైనాన్షియల్గా కావచ్చు అండ్ అంటే కెరియర్ పరంగా గ్రోత్ వస్తుంది అక్కడ కొంతవరకు ఇప్పుడు ఉండే గ్రహస్థితి చూసుకుంటే కనుక. వీరికి ఫైనాన్షియల్గా అలానే కెరీర్ పరంగా ముఖ్యంగా ఎలా ఉండబోతుంది? ఫైనాన్షియల్గా అంటే మౌఢ్యమి నడుస్తుంది. అంటే ధనస్థానాధిపతి ఎప్పుడైతే రవితో ఉన్నాడో సూర్య భగవానుడికి చేసుకుంటే ఫైనాన్షియల్గా బాగా గ్రో ఉంటుంది. సూర్య భగవానుడు కనుక చేయకపోతే ఫైనాన్షియల్గా అంతంత మాత్రంగానే ఉంటుంది ఇప్పుడు వీరికి. ఓకే, వీరికి విద్యా వ్యాపార రంగాలు ఎలా ఉండబోతున్నాయి సార్? విద్యా మూలంగా వ్యాపార మూలంగా చూసుకుంటే కనుక గతంతో పోల్చుకుంటే కొంత ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి, రావని కాదు. ఇక్కడ ఏంటంటే 4వ అధిపతి భాగ్యంలో ఉన్నాడు, విద్యాకారకుడు. అలాగే వ్యాపార స్థానం నుంచి అంటే లాభస్థానం నుంచి లాభస్థానంలో గురువు ఉన్నాడు. సో ఈ రెండు మ్యాచ్ అవుతున్నందుకు గతంతో పోల్చుకుంటే కొంత డిఫరెంట్గా డెఫినెట్లీ వీళ్ళకి కొంత ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. కాకపోతే లగ్నంలో కేతు ఉన్నందుకు, బుధరాశుల్లో కేతు ఉన్నందుకు పర్టికులర్గా ఏంటంటే వీరికి ఈ బిజినెస్లో డిఫరెంట్ టెక్నిక్స్ వాడాలి, డిఫరెంట్గా ఏదైనా చేయాలనే ఆలోచనలు పెరిగి తద్వారా కూడా సక్సెస్ ఉంటుంది వీరికి. వీరికి సంతాన పరంగా అలానే మ్యారేజ్కి సంబంధించి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఇష్టపడిన వారిని, మేనరికంలో ఉన్నటువంటి వారిని ఇష్టపడి వివాహం చేసుకోవడము, అందులో ప్రత్యేకంగా వీళ్ళు కొన్ని కేసెస్లో ఎలా ఉంటాయంటే ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్ పరంగా ఇతర క్యాస్ట్ వాళ్ళని ఇష్టపడి వివాహం చేసుకోవడం కూడా చూపిస్తుంది ఇప్పుడు ఉండేటువంటి పొజిషన్స్లో. బికాజ్ ఆఫ్ లగ్నంలో కేతు, సప్తమంలో రాహు ఉన్నందుకు అండ్ పంచమాధిపతి వెళ్ళి సీక్రెట్ సైన్లో ఉన్నందుకు ఇటువంటివి జరుగుతాయి. అయితే ఇది ఎప్పటి వరకు అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది శని వక్రిస్తున్నాడు ఈ మాసంలో ముఖ్యంగా. అంటే జూను మనకి 30వ తేదీ నుంచే వక్రిస్తున్నాడు, 29, 30 నుంచే. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇష్టపడి వివాహం చేసుకునే వాళ్ళలో ఇంట్లో అప్పటి వరకు ఒప్పుకొని సరే చేస్తాంలే అని ఒప్పుకొని మళ్ళీ వెనక్కి వద్దులే అని చెప్పి వెనక్కి రావడం, ఇట్లాంటి సందర్భాలు కూడా వీళ్ళకి జరుగుతాయి. ఓకే, బికాజ్ ఆఫ్ వక్రగతి వల్ల. వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరమైనటువంటి చూసుకుంటే అనారోగ్య సమస్యలు తగ్గే యోగం నడుస్తుందని చెప్పచ్చు. బికాజ్ ఆఫ్ 6లో ఉండే గ్రహం 5కి వస్తున్నాడు. సో అంటే 6 తగ్గుతుంది అని అర్థం. అంటే రుణాలు, రోగాలు, శత్రుత్వాలు కూడా తగ్గుతాయి అనారోగ్యంతో పాటు అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఎవరికైనా దీర్ఘకాలిక రోగాలు ఉన్నా సరే తగ్గుతాయి అనుకుంటే అనేటువంటి ఒక హోప్ పెట్టుకోవచ్చు. వీరికి ముఖ్యంగా ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? జాగ్రత్తలు ఏమిటి అంటే, ఒకటి ఇక్కడ వీరికి ఎప్పుడైతే సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు, సంబంధాలు కుదుర్చుకునే విషయంలో, పార్ట్నర్స్ని కుదుర్చుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లగ్నంలో కేతు ఉన్నందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం అనే ఆలోచనలో ఉండాలి. ఇవి మెయిన్గా జాగ్రత్తలు తీసుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆలయము వెళ్ళడం, అక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడము, ఓం నమో వెంకటేశాయ అనే నామస్మరణ, గణపతిని ధ్యానించుకోవడం మంచిది. ఈ రాశి వారు కాకుండా జనరల్గా ప్రతి ఒక్కరూ ఏవైనా చేసుకోవాల్సిన పరిహారాలు కానివ్వండి, లేకపోతే జాగ్రత్తలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయా సార్? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం యూనివర్సల్గా తీసుకున్నాం. ఈ ఒక్క రాశి మేషమో, వృషభమో, మిథునమో అని కాకుండా 12 లగ్నాలే కాకుండా మనకి కొంతమందికి లగ్నము, రాశి, నక్షత్రం ఏమీ తెలియదు. కానీ ఇన్ జనరల్గా మనకి గోచారంలో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గ్రహాలు పరస్పరము వీక్షణ కానీ కలిసి ఉన్నప్పుడు కొన్ని ఎనర్జీస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఎలా అయితే మనకి ఇప్పుడు చూడండి క్రోధినామ సంవత్సరం అంతా కొంత గొడవలుగా, ఇబ్బందులుగా, రకరకాల ఇదిగా ఉంటుంది అనుకో, అలాగే కనిపిస్తుంది మనకి. చూడండి ఎక్కడ చూసినా ఏదో గొడవ అట్లా ఉంటుంది. అయితే ప్రతీ నెల కొన్ని గ్రహాలు పరస్పరం వీక్షించుకున్నప్పుడు కానీ కలిసి ఉన్నప్పుడు కానీ, పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్లో ఉన్నప్పుడు ఒక ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. అది ప్రకృతిలో కావచ్చు అండ్ మనుషుల్లో ఉండేటువంటి తత్వాల్లో కావచ్చు. ఇది ముఖ్యంగా గొడవకి దారితీసేటువంటి యోగాలు ఎక్కువగా పనిచేస్తున్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు కూల్గా మాట్లాడుతూ ఉండడం బెస్ట్. అగ్రెసివ్గా వెళ్ళినప్పుడు అదేమవుతుందంటే పెద్ద గొడవకి దారితీస్తుంది. ఇప్పుడు ఎలా అంటే ఒక చిన్న గొడవ మామూలు మాట అనుకొని కట్ అయిపోతారు, అది ఒక్కొక్కసారి చిన్నది కాస్త చాలా పెద్దది అవుతుంది. ఈ కాంబినేషన్ ఏంటంటే గొడవ అవుతుంది అని అనుకున్నప్పుడు అక్కడ కట్ చేసి స్మైల్ ఇచ్చి పక్కకి వెళ్ళిపోవడం బెస్ట్. దాన్ని అగ్రెసివ్గా తీసుకుంటే అది చాలా అంటే లాంగ్ టర్మ్ గొడవల్లోకి తీసుకెళ్తుంది. అంటే మాట్లాడుకోకుండా కొన్ని సంవత్సరాల తరబడి ఉండిపోవడానికి దానికి దారితీస్తుంది ఒకటి. రెండవది, అప్పు చేసి బిజినెస్ పెట్టేటువంటి వారు
మనం ఎంత అప్పు చేస్తున్నాము, ఎందుకంటే న్యాచురల్ 6th హౌస్లో కేతు ఉన్నాడు, ఎంత అప్పు చేస్తున్నాము, ఏ బిజినెస్ పెడుతున్నాము, దీనికి కనెక్టివిటీ ఉందా లేదా అనేటువంటిది ఫస్ట్ చూసుకోవాలి. చూసుకొని అప్పు అనేటువంటిది తీసుకోండి. అలా తొందరపాటు పడి, ఎందుకంటే సంవత్సరం వరకు మన కేతు కన్యారాశిలోనే ఉన్నాడు కాబట్టి 1 year వరకు నేను చెప్పే జాగ్రత్త ఇది. ఈ గొడవలకు సంబంధించింది మాత్రం ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 13th వరకు ఉంది కాంబినేషన్, అది మెయిన్గా చూసుకోండి. 13th తర్వాత అన్ని రాసుల వారికి ఏంటంటే గతంలో ఏదైతే ఉద్యోగం వద్దనుకున్న వాళ్ళు, మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు, లేకపోతే మీరు వద్దనుకున్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అందరికీ కూడా. అది ఎందుకంటే శని వక్రగతి జరగబోతుంది, జరిగినందుకు ఆ యొక్క ఫలితాలు వస్తాయి అక్కడ, అది మెయిన్గా చూసుకోవాలి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ 15, 16 తేదీల తర్వాత జలరాశుల్లోకి వెళ్తాడు రవి. అన్ని రాసుల వారికి కూడా ఒకటే, ఈ జలరాశుల్లో రవి ఉన్నప్పుడు వాహనాల మీద అందరూ కూడా కొంత జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే జలరాశి అనేది ఏంటంటే న్యాచురల్గా రవి అనేటువంటిది ఆలోచనాకారకుడు. ఈ ఆలోచన సూర్యభగవానుడికి ఎందుకు ఇచ్చారంటే న్యాచురల్ 5th లార్డ్. జలరాశుల్లోకి వెళ్ళే రవి ఏం చేస్తాడంటే కొంచెం ఎండను తగ్గిస్తాడు, వర్షాలు పడేలా చేస్తాడు కాస్త. మనకి జూలై 14, 15 తర్వాత నుంచి అంతా కూడా. సహజంగా చూడండి, మనిషికి బాగా చలి కానీ మందత్వంగా ఉన్నప్పుడు మనిషి బుద్ధి మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. మీరు గమనించండి, బాగా చల్లగా ఉంది, అబ్బా ఏం నిద్రలేస్తాం, పడుకుందాం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటంటే ఆ సమయంలో ప్రత్యేకంగా మీరు వీలైతే గనక ఆదిత్య హృదయ పఠనం కనుక చేసినట్లయితే, ఆలోచనాకారకుడు జలరాశుల్లో ఉన్నప్పుడు నిర్ణయాలు తప్పుగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి జూలై 14th, 15th నుంచి ఆల్మోస్ట్ ఆగస్ట్ 14th, 15th వరకు కూడా కాస్త మీ ఆలోచనలు అందరూ కూడా ఆలోచన తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆలోచన చేయాలి. పొరపాటు కూడా ఆ పర్టికులర్ టైంలో జలరాశిలో రవి ఉన్నప్పుడు అంటే ఇది ఎవరూ ఆడకూడదు, కానీ కొంతమంది తెలియక ఈ బెట్టింగ్స్ అని ఇట్లాంటివన్నీ ఆడుతూ ఉంటారు, ఇటువంటివి చేయకూడదు. కొంతమంది షేర్ మార్కెట్లో కూడా వెళ్తారు. షేర్ మార్కెట్ అనేటువంటిది ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఒక కాంబినేషన్ పర్టికులర్గా ఉంటుంది. ఇదేంటంటే ఒక 10-15 వేల జాతకాలు దాదాపుగా 10,000 అయితే ఖచ్చితంగా తీసుకొని రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం ఇది, రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం. అదేమిటంటే ఎవరికి బాగా వర్తిస్తుంది షేర్ మార్కెట్, డైలీ ట్రేడింగ్ చేసే ఎవరికి బాగా యోగిస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో 2వ స్థానం అంటే ధనస్థానం బలంగా ఉన్న వాళ్ళకి, పంచమం అంటే స్పాంటేనియస్నెస్. షేర్ మార్కెట్ అంతా ఏంటంటే ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఎప్పుడు సెల్ చేయాలి, ఇప్పుడు బై చేయాలని స్పాంటేనియస్గా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవాలి. సో ధనస్థానము, పంచమ స్థానం, అష్టమ స్థానం అంటే ఈజీగా వచ్చే మనీ. షేర్ మార్కెట్ అంతా కూడా ఈజీ మనీ కోసమే చూస్తారు, కానీ అది యాక్చువల్గా ఏంటంటే ఒక స్ట్రాటజిక్గా వెళ్ళాల్సింది అది. సో ఈజీ మనీ కారకుడు కూడా సపోర్ట్ చేయాలి దానికి. 8th and 11th లాభాలు అంటే 2, 5, 8, 11 కారకులు బాగున్న వాళ్ళకి, ఆ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి, దీంతోపాటు ఒక నీచభంగ రాజయోగం కానీ ఒక విపరీత రాజయోగం కానీ ఉన్నవారికి ఈ యొక్క షేర్ మార్కెట్ ద్వారా డబ్బులు వస్తాయి. అందుకని ఈ జలరాశుల్లో రవి ఉన్నప్పుడు షేర్ మార్కెట్ విషయంలో తప్పుడు నిర్ణయాలు కూడా జరుగుతాయి జనానికి. అది కూడా చూసుకుంటూ నిత్యము గనక సూర్య నమస్కారాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది కూడా ఉండదు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.